ఈరోజైతే మనము ఐబీపీఎస్, ఆర్ఆర్బీ క్లర్క్, పీఓకి కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి కానీ, ఎస్ఎస్సి సిజిఎల్, ఎంటీఎస్ దేనికైనా పర్సంటేజెస్ అనే టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పర్సంటేజ్ షార్ట్ ట్రిక్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం అనమాట. అంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, స్పీడ్ మ్యాథ్స్ అనేసి ఇప్పుడు ఆర్ఆర్బీ క్లర్క్ కానీ పీఓ కానీ వస్తాయన్నమాట. టైం తక్కువ ఉంటుంది, చాలా స్పీడ్గా చేయాలి. అప్పుడు మనం ఈ షార్ట్ ట్రిక్స్ అనేవి యూజ్ చేస్తేనే త్వరగా అయిపోతుందన్నమాట. ఈ పర్సంటేజెస్లో వచ్చేసి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎంత పర్సంటేజ్కి ఇప్పుడు 16/3% ఆఫ్ సంథింగ్ అని ఇస్తాడు. మనం ఇది 16 +2 అవన్నీ యాడ్ చేయకుండా దీని బదులు 1/6 వేసి సంథింగ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. మనం అలా నేర్చుకోవాలి. సో ఇప్పుడు చూద్దామన్నమాట. పర్సంటేజెస్వి 100%కి 1 అనమాట. 100/100 వేస్తే 1 కదా వచ్చేది, 1. 50% వస్తే 1/2 అనేసి అనుకోవాలి. 33 1/3 అంటే 1/3 అనేసి రాసుకోవాలన్నమాట. 25%కి 1/4%. నెక్స్ట్ 16 2/3కి 1/6% అనమాట. 1/6 అనేది వస్తుంది. 14 2/7%కి 1/7 అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6 1/4% అంటే 1/16గా రాసుకోవచ్చు అనమాట. 5% అని ఇస్తే 1/20గా రాసుకోవచ్చు. అదే నీకు 20% అని ఇస్తే 1/5గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 4% వచ్చేసి 1/25గా రాసుకోవచ్చు. అదే 25%ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/4గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3 1/3%ని వచ్చేసి 1/30గా రాసుకోవచ్చు అనమాట. 1/50 అంటే 2%. నెక్స్ట్ వచ్చేసి 200% అంటే 2గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 12.5 1%ని 1/8గా రాసుకోవచ్చు. 16 2.5% 5/8గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 75%ని 6/8గా రాసుకోవచ్చు. 87.5ని 7/8గా రాసుకోవచ్చు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి షార్ట్ ట్రిక్స్ తెలిస్తే ఈజీగా త్వరగా చేయొచ్చు అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్ ట్రిక్స్. 37.5 అంటే 3/8గా రాసుకోవచ్చు. అదే 11 1/9%ని 1/9గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 66 2/3%ని 2/3గా రాసుకోవచ్చు. 75%ని 3/4గా రాసుకోవచ్చు అనమాట. 40%ని 2/5గా రాసుకోవచ్చు. 60%ని 3/5. 80% 4/5. 83 1/3%ని 5/6గా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే పర్సంటేజెస్ అన్నీ చాలా వచ్చినవే అనమాట. ఎగ్జామ్లో ఇట్లా ట్రిక్స్ యూజ్ చేసి చేయాలన్నమాట. 28 4/7%ని 2/7గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 87 1/2%ని 7/8గా రాసుకోవచ్చు. 88 8/9%ని 8/9గా రాసుకోవచ్చు. 30%ని 3/10గా రాసుకోవచ్చు అనమాట. 70%ని 7/10గా రాసుకోవచ్చు. 90%ని 9/10గా రాసుకోవచ్చు. 125%ని 5/4గా రాసుకోవాలన్నమాట. 120%ని 6/5గా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 150% అని ఇచ్చాడనుకో 3/2గా రాసుకోవాలన్నమాట. 1/11% అని ఉంటే 1/11 అనేసి వేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట దేనికైనా. ఇవైతే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూడండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏవేవి అంటే 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67. 70sలలో 71 73 79. 80sలలో వచ్చేసి 83 89. ఇవి 1 to 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనమాట. 97.
నెక్స్ట్ వచ్చేసి క్యూబ్స్ అన్నమాట. క్యూబ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఆల్మోస్ట్ 25 క్యూబ్స్ వరకు అయితే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్యూబ్స్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట బ్యాంక్ ఎగ్జామ్స్కి, పీఓ క్లర్క్ కానీ. అందుకు చాలా స్పీడ్గా చేయాలంటే స్పీడ్ మ్యాథ్స్ త్వరగా నేర్చుకోవాలన్నమాట. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ వచ్చేసి 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ వచ్చేసి 343, 8 క్యూబ్ వచ్చేసి 512, 9 క్యూబ్ వచ్చేసి 729, 10 క్యూబ్ వచ్చేసి 1000, 11 క్యూబ్ 1331, 12 క్యూబ్ 1728, 13 క్యూబ్ 2197, 14 క్యూబ్ 2744, 15 క్యూబ్ 3375, 16 క్యూబ్ 4096, 17 క్యూబ్ 4913, 18 క్యూబ్ 5832, 21 క్యూబ్ 9261, 22 క్యూబ్ 10648, 23 క్యూబ్ 12167, 24 క్యూబ్ 13824, 25 క్యూబ్ 15625, 26 17576, 27 క్యూబ్ 19683, 28 క్యూబ్ 21952, 29 క్యూబ్ 24389, 30 క్యూబ్ 27000. ఇవి వచ్చేసి గుర్తుపెట్టుకోండి అనమాట. మీరు చాలా ఇంపార్టెంట్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.